విషయంలో అయినా ఒక సంకల్పం మనం కోరుకోవాలి. చేయాలి, ఇలా ఉండాలి, ఇప్పుడు దేవుని కోసం ఇలా బ్రతకాలనుకుంటున్నాం, ఈ విశ్వాసం ఉండాలనుకుంటున్నాం, ఈ విషయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాం. ఒక సంకల్పం మనకు రావాలా? సంకల్పాన్ని మనం కలిగి ఉంటే సామర్థ్యం దేవుడు ఇస్తాడంట. అదే సంకల్పం మంది సామర్థ్యంగా తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు. మన సంకల్పం మంచిదైతే, ఇప్పుడు దావీదు సంకల్పం మంచిదా కాదా? ఏంటి సంకల్పం? వెళ్ళాలి. ఆడవాడు దేవుడిని అంటానికి ఎవడాడు? అంతేనా? దేవుడిని ఎడబడితే మాట్లాడడానికి ఎవరు? జీవము గల నా దేవుడిని అన్నాడు దేవుడు. జీవము గల నా దేవుడిని అన్న మాట ఎలా అంటాడు అతను అని సంకల్పం కోరుకొని ముందుకు అడుగు వేశాడు. కావాల్సిన సామర్థ్యం ఎవరు ఇచ్చారు అతనికి? అదే సహోదరి సహోదరా, ఏ కష్టమైనా ఏ పరిస్థితి అయినా ఏదో ఒక దారి ఉంటుందండి, ఉండదా ఉంటా. మా దేవుడు లేఖనాలలో 10వ అధ్యాయం 1 పత్రిక 10-13 అంటాడు కదా, తప్పించుకోవడానికి వీలు కలుగు మార్గం ఒకటి నేను చూపిస్తానంటాడు. అదే సాధారణంగా మనుషుల కలుగు సోదరు తప్ప ఏది